వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ పటంలో భూతద్దం పెట్టి వెతికితే కానీ కనిపించని ఒక చిన్న దేశం. కానీ ఆ దేశం కోసం ప్రపంచంలోని అతిపెద్ద అగ్రరాజ్యాలు అమెరికా, చైనా ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. ఆ దేశమే తైవాన్. ఒకవైపు ప్రజాస్వామ్యంతో బతుకుతున్న తైవాన్, మరోవైపు ఎలాగైనా ఆ దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న కమ్యూనిస్ట్ చైనా. వీరికి అడ్డుగా నిలబడుతున్న అమెరికా. దశాబ్దాలుగా చైనా తైవాన్ను తన సొంత ఆస్తిగా భావిస్తుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్ మధ్య జరుగుతున్న మైండ్ గేమ్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, నేరుగా యుద్ధమే వస్తుందని జిన్పింగ్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు ఒక చిన్న ద్వీపం కోసం ఈ రెండు అగ్రరాజ్యాలు ఎందుకింతగా కొట్టుకుంటున్నాయి? చైనా కనుక తైవాన్ను ఆక్రమిస్తే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమా? అసలు ఈ గొడవ వెనుక ఉన్న అతిపెద్ద సీక్రెట్ ఏంటి? అమెరికా వేస్తున్న స్కెచ్ ఏంటి? చైనా తైవాన్ల మధ్య ఉన్న ఈ వైరం నిన్న మొన్నటిది కాదు. దీని పునాదులు 1949 నాటి చైనా అంతర్యుద్ధంలో ఉన్నాయి. అప్పట్లో మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ చేతిలో చియాంగ్ కై షేక్ నాయకత్వంలోని నేషనలిస్టులు ఘోరంగా ఓడిపోయారు. వాళ్ళు ప్రాణభయంతో పక్కనే ఉన్న తైవాన్ ద్వీపానికి పారిపోయి అక్కడ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి చైనా తైవాన్ను తన భూభాగం నుండి విడిపోయిన ఒక రాష్ట్రంగా మాత్రమే చూస్తోంది, కానీ ఒక స్వతంత్ర దేశంగా ఎప్పటికీ గుర్తించడం లేదు. దీనినే వన్ చైనా పాలసీ అంటారు. కానీ తైవాన్ మాత్రం తాము సార్వభౌమాధికారం కలిగిన ప్రజాస్వామ్య దేశమని గట్టిగా వాదిస్తోంది. ఈ విలీనాన్ని జిన్పింగ్ తన జీవితకాలం లక్ష్యంగా పెట్టుకోవడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. సరే, చైనాకు తైవాన్ అంటే పగ ఉంది కాబట్టి ఆక్రమించుకోవాలి అనుకుంటుంది. మరి మధ్యలో అమెరికా ఎందుకు దూరింది? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. తైవాన్ కేవలం ఒక చిన్న దీవి మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక గుండెకాయ లాంటిది. ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ల నుండి సూపర్ కంప్యూటర్ల వరకు, కార్ల నుండి అధునాతన యుద్ధ విమానాల వరకు ప్రతిదానికి సెమీ కండక్టర్ చిప్స్ చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న అత్యంత అధునాతన చిప్స్లో ఏకంగా 90% ఒక్క తైవాన్ నుండే ఉత్పత్తి అవుతున్నాయి. ఒకవేళ చైనా కనుక తైవాన్పై పట్టు సాధిస్తే ఈ టెక్నాలజీ మొత్తం డ్రాగన్ గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. అదే జరిగితే అమెరికా, యూరప్ దేశాల టెక్నాలజీ రంగం కుప్పకూలిపోతుంది. అందుకే ఇది భూభాగం కోసం జరుగుతున్న యుద్ధం కాదు. ఇది డిజిటల్ యుగంలో ఎవరిది పై చేయి కావాలి అని తేల్చే ఒక టెక్ వార్. కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, భౌగోళికంగా కూడా తైవాన్ అత్యంత కీలక ప్రాంతంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో చైనా నావీని అడ్డుకోవడానికి అమెరికా ఫస్ట్ ఐలాండ్ చైన్ అనే ఒక అడ్డుగోడను ఏర్పాటు చేసుకుంది. జపాన్ నుండి ఫిలిప్పీన్స్ వరకు ఉన్న ఈ గొలుసులో తైవాన్ ఒక బలమైన కోట. ఒకవేళ తైవాన్ కనుక చైనా చేతికి చిక్కితే చైనా యుద్ధ నౌకలు డైరెక్ట్గా పసిఫిక్ సముద్రంలోకి వచ్చేస్తాయి. దీనివల్ల అమెరికాలోని హవాయి వంటి ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పు ఏర్పడుతుంది. అందుకే చైనాను ఆపడానికి తైవాన్ అమెరికాకు ఎంతో అవసరం. 1979 తైవాన్ సంబంధాల చట్టం ప్రకారం తైవాన్కు ఆయుధాలు సరఫరా చేసి కాపాడాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది. ట్రంప్ లాంటి దూకుడున్న నాయకుడు అధికారంలోకి రావడంతో చైనా మరింత అలర్ట్ అయింది. జిన్పింగ్ చేసిన హెచ్చరికలు చూస్తుంటే వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారనే అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా చైనా యుద్ధ విమానాలు, నౌకలు తైవాన్ బోర్డర్స్లోకి చొరబడుతూ భయపెడుతున్నాయి. దీనికి తోడు ఏఐ యుద్ధాల భయం కూడా ఉంది. భవిష్యత్తు యుద్ధాలన్నీ కృత్రిమ మేధస్సుతోనే నడుస్తాయి. ఈ ఏఐ చిప్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న తైవాన్ తమ టెక్నాలజీని అమెరికా మిలిటరీకి పూర్తిగా ఇస్తే అది చైనాకు పెద్ద దెబ్బ. చైనా తైవాన్పై దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుంది. అది కాస్త రష్యా, జపాన్, యూరప్ దేశాలను లాగి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం లేకపోలేదు. ఒకవైపు స్వేచ్ఛ కోసం పోరాడుతున్న తైవాన్, మరోవైపు తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్న చైనా, ఇంకోవైపు తన అగ్రరాజ్య హోదాను కాపాడుకోవాలనుకుంటున్న అమెరికా. ఈ అహంకారాల పోరులో తైవాన్ ఒక బలి పశువు కాకూడదని ప్రపంచం మొత్తం కోరుకుంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం ఆసియా ఖండమే కాదు, ప్రపంచ సరఫరా వ్యవస్థ అంతా నాశనమైపోతుంది. డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ శాంతికి దారితీస్తుందా, లేక మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.